జీడిఏ జాబ్ కి నోటిఫికేషన్ పడ్డది, మీరు అప్లై చేశారు, జాబ్ వచ్చింది అనుకోండి. జీడిఎస్ బీపీఎం అవ్వచ్చు, జీడిఎస్ ఏబిపిఎం అవ్వచ్చు, జీడిఎస్ డాక్ సేవ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే వేరే కారణాల వల్లనో ఆ జాబ్ లో జాయిన్ అవ్వలేదు మీరు. సో మళ్ళీ ఈ కొత్త నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అనేది ఈ డౌట్ చాలా మందికి ఉంది. సో ఈ డౌట్ ని వీడియోలో క్లారిఫై చేస్తా. సో మీరు ఒకవేళ మీకు జీడిఎస్ జాబ్ వచ్చి అప్లై చేసి జీడిఎస్ జాబ్ వచ్చి ఆ జాబ్ లో జాయిన్ అవ్వకపోయినా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఏం చేసిందంటే అతనికి జీడిఎస్ జాబ్ కి అప్లై చేసిండు. అతనికి జీడిఎస్ ఏబిపిఎం వచ్చింది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో జాయిన్ అయ్యాడు. 1 year కూడా చేసిండు. 1 year సర్వీస్ చేసిన తర్వాత అతనికి ఎందుకో నచ్చలేదు జాబ్. వేరే వేరే జాబ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ జాబ్కి వెళ్ళిపోయిండు. సో ఆ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత అలా ఆ జాబ్ లో 8 నెలలు చేసిండు. 8 నెలలు చేసిన తర్వాత ఆ జాబ్ నచ్చలేదు, ఇదే బెటర్ అనుకుండు. బెటర్ అనుకొని మళ్ళీ నోటిఫికేషన్ పడితే మళ్ళీ అప్లై చేసిండు. అప్లై చేస్తే అతనికి మళ్ళీ జీడిఎస్ ఏబిపిఎం వచ్చింది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. కాకపోతే అదే ప్లేస్ లో రాలేదు, వేరే ప్లేస్ లో వచ్చింది. సో మళ్ళీ జాయిన్ అయ్యాడు. మళ్ళీ జాబ్ ఇదే జీడిఎస్ గా కంటిన్యూస్ అవుతున్నా, జీడిఎస్ ఏబిపిఎం కంటిన్యూ అయ్యాడు. సో ఇది ఇప్పుడు జరిగిందంటే ఒక 5 సంవత్సరాల క్రితం జరిగింది ఇన్సిడెంట్. సో ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటిదంటే ఈ జీడిఎస్ జాబ్స్ కి కాంపిటీషన్ అనేది పెరిగింది అప్పటితో కంపేర్ చేస్తే, ఇప్పటితో కంపేర్ చేస్తే. సో ఇది 5 years బ్యాక్ జరిగిందని చెప్పాక, 5 years బ్యాక్ ఏంటంటే అప్పుడు చాలా మందికి తెలియదు, కాంపిటీషన్ తక్కువ. సో అతనికి 2 times అప్లై చేసినా వచ్చింది. బట్ ఇప్పుడైతే అందరికీ తెలిసింది. అది కాదు ఇది 10వ తరగతి మార్కుల ఆధారం కాబట్టి, ఎగ్జామ్ ఏం లేదు కాబట్టి, అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి చాలా మంది అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఫుల్ కాంపిటీషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీకు జీడిఎస్ జాబ్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు, సో నెక్స్ట్ టైం అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ నెక్స్ట్ టైంలో మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియవు, మారుతూ ఉంటాయి. సో జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ టైంకి మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే చెప్పలేము, వచ్చిన తర్వాత గ్యారంటీ లేదు. సో మీరైతే ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. అది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా.